హనుమాన్ జయంతి రేపే హనుమాన్ జయంతి. ఇది స్వామి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు ఏర్పాట్లు చేసుకుంటే హనుమాన్ జయంతి నాడు స్వామిని పూజించి కొన్ని ఆచారాలు నిష్టగా పాటిస్తే భక్తుల సమస్యలన్నిటినీ తొలగిస్తాడని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. హనుమాన్ జయంతి కోసము 5 శక్తివంతమైన జ్యోతిష్య పరిహారాలను జ్యోతిష్యం సూచించింది. భక్తులు 5 పనులు నిష్టగా చేస్తే విజయం సంపద వరిస్తాయని పండితులు చెప్తున్నారు. అవేమంటే విజయ పతాకం, ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే హనుమాన్ జయంతి నాడు స్వామికి కాషాయ రంగు జెండా సమర్పించాలని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. విజయ పతాకం త్రిభుజాకారంలో ఉండాలి. దానిపై శ్రీరాముని పేరు తప్పనిసరిగా ఉండాలి. దేవాలయంలో ఇలాంటి జెండాను ఎగరవేస్తే నలుగురు ఆదరిస్తారని, పని ముందుకు సాగుతుందని నమ్ముతారు. 2వ తమలపాకులు సమర్పించడం. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడం ఎంతో శుభప్రదం. ఈ పండుగ నాడు భక్తులు హనుమంతునికి తమలపాకులు సమర్పించాలి. భక్తిని చాటుకుంటూ పూజలు చేయాలి. దీంతో వ్యక్తి త్వరలో హనుమంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే శక్తి, బలం లభిస్తుంది. కష్టంగా మారినటువంటి పనిలో కూడా సక్సెస్ పై నమ్మకం లేకపోవడం, మరేదైనా ఒత్తిడి ఉంటే మీ బాధ నెరవేర్చడానికి అవసరమైనటువంటి మార్గదర్శకాన్ని ఆ హనుమంతుడే ప్రసాదిస్తాడని చెప్తారు. 3వది పిండితో చేసినటువంటి కుండి. అప్పులు తీర్చుకోవడంలో ఇబ్బందిగా ఉంటే పిండితో కుండి చేసి దాన్ని మర్రి ఆకులో పెట్టాలి. దాంట్లో మల్లె నూనె వేసి దీపం వెలిగించాలి. ఇలా 5 మర్రి ఆకుల్లో ఇలాంటి దీపాలు వెలిగించి వాటిని ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్ళండి. దీంతో భక్తులు అన్ని రకాల అప్పుల నుంచి విముక్తి పొందుతారు. 3వది రామనామ సమర్పణ. హనుమంతుడు శ్రీరామ భక్తుడు కాబట్టి ఆయన మనసులో నిత్యం రాముడు ఉంటాడు. అందుకే రాముని ఆరాధన హనుమంతుడిని సంతోషపరుస్తుంది. కాబట్టి స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రని సింధూరాన్ని మల్లె నూనెతో కలిపి ఒక రావి ఆకుపై శ్రీరాముని పేరు రాయాలి. దాన్ని హనుమంతుడికి సమర్పించాలి. దీనివల్ల భక్తులు అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందుతారు. చోళాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతునికి చోళాన్ని నైవేద్యంగా పెడితే మనసులో ఉన్నటువంటి బాధలన్నీ తీరుతాయని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. మంగళ శనివారాల్లో కూడా ప్రజలు హనుమంతునికి చోళాన్ని సమర్పించి దీంతో దురదృష్టం, శని, ఇతర గ్రహ సమస్యలు, అనారోగ్యాలు, డిప్రెషను, టెన్షన్ మొదలైనవన్నీ దూరమైతే వీటి గురించి ఆందోళన తగ్గుతుంది. ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.